ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త. అంత వినబడుతుందమ్మా? లాస్ట్ వినబడుతుందా? ఓకే, హల్లెలూయా. ఎవరు వినబడితే వాళ్ళకు మంచి భోజనం. హల్లెలూయా. డబల్ విల్స్ దేనికి భయం కలంగా మంచిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మరి ఏం వాక్యం చదవాలో ప్రభా, ఏం చెప్పాలో నాకు తెలియదు కాబట్టి దేవుడు ఆ వచనాన్ని చదవమన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండ నేరదు. చిన్న ప్రార్థన. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా, మందరితో మాట్లాడయ్యా, మందరం మండించిన ఆయన ఈ వాక్యాన్ని విరిచి పంచిపెట్టమని వినిచిన వారందరికీ మనోన్నతర వెలిగించి, హృదయం వెలిగించి ప్రత్యక్షపరచమని ఈ వాక్యంలో ఉన్న సందేశము, ఉపదేశమును, భావమును మందరికీ తెలియజేయమని పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఈ దాసును అభిషేకించి మందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యం చేపట్టాడు. మధ్యాహ్నం డిస్టర్బ్ చేయదు దయచేసి. మీ ఫోన్లో దయచేసి కొద్దిసేపు సైలెంట్లో పెట్టుకోండి. మీకు ఎవరు ఫోన్ లేపినా మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు తన యందు విశ్వాసం ఉంచిన వారికి తన శిష్యులతో ఈ మాటలు చెబుతున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. మీరు చూడండి, వెలుగు ఎక్కడ అవసరం అవుతుంది? వెలుగు ఉన్న దగ్గర వెలుగు అవసరమా? ఎక్కడ అవసరము? ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడే వెలుగు అవసరం. ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారంటే ఈ లోకం అంతా చీకటి ఉన్నదని అర్థం. లోకములంతా వెలుగు ఉంటే లోకాన్ని వెలుగని ఎట్లా చెప్తాడు దేవుడు? చెప్పడు కదా. అంటే యేసు ప్రభు ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారని చెబుతూనే ఇండైరెక్ట్గా అలాగే ఈ లోకం అంతా చీకటిలో ఉందని చెప్తున్నాడు. అదే మాటను యేసయ్య ప్రవక్త అలాగే పలుకుతాడు. ఏమిటంటే అలాగే ఈ లోకము అంత చీకటి ఉన్నదంట. యేసయ్య గ్రంథం 60వ అధ్యాయము, యేసయ్య గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం చూడాలి. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. ఏం చీకటి అంటది? భూమిని ఏం కమ్ముకున్నది? అందరు చెప్పాలా మీరు, లేకపోతే తొందర ముగించండి. హల్లెలూయా. తొందర ముగించారంటే తొందరగా ఆన్సర్ చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చూడుము, భూమిని ఏం కమ్మున్నదంట? చీకటి. యేసు ప్రభు లోకానికి వెలుగునంటున్నాడే, లోకమంతా దేంతో నింపబడింది? చీకటితో నింపబడింది. ఈ భూలోకం అంతా చీకటితో, అలాగే కటిక చీకటితో ఉన్నదంట. ఒక దేశం కాదు, ఒక ఊరు కాదు, భూలోకం అంతా ఏముందంట? చీకటి, కటిక చీకటి ఉన్నదంట. అంటే ఈ భౌతికంగా మనం చూస్తున్న ఈ చీకటి గురించి మాట్లాడుతుండా? ఈ భౌతికమైన మన చీకటి గురించి మనం ఆలోచిస్తే ఈ చీకటి అంతా అన్ని దేశాలు, అన్ని ప్రాంతంలో ఉన్నదా? 12 గంటలు చీకటి, 12 గంటలు వెలుగు. అంటే ఈ కంటి కనబడే ఈ భౌతికమైన చీకటి గురించి దేవుడు మాట్లాడడం లేదు. భూలోకం అంత చీకటి అంటే అంత వెలుగు లేదా మనకు? అన్ని దేశాలు లేదా? అన్ని ఊళ్ళలో లేదా? మరి భూలోకం అంతా చీకటి కమ్మి ఉన్నదని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? అంటే ఈ భౌతికమైన చీకటి గురించి కాదు.
ఆయన ఆత్మ సంబంధమైన ఒక చీకటి గురించి మాట్లాడుతున్నాయి. ఆయన చీకటి అనగా అనేక అర్థాలు, అనేక కార్యములకు సాదృశ్యమై ఉన్నది. చీకటి అనేది పాపమునకు సాదృశ్యమై ఉన్నది, సమస్త దుష్టత్వమునకు సాదృశ్యమై ఉన్నది. అందుకే మనం యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే చీకటి అనగా పాపము. చీకటి అనగా ఏం చెప్పండి? పాపము, అబద్ధము, అసత్యము, సాధన సంబంధమైన క్రియలు. ఒక మాటలు చెప్పాలంటే చీకటి అంటే సకల దుష్ట కార్యాలు, సకల చెడుతనము లేదా సకల పాపమునకు చీకటితో పోలిస్తున్నాడు దేవుడు బైబిల్లో. అంటే భూలోకం అంతా ఏం కమ్మి ఉన్నది? పాపమనే చీకటి, పాపమనే కటిక చీకటి భూలోకం అంతా కూడా కమ్ముకొని ఉన్నది. అంటే భూలోకం అంతా అనగా భూమి మీద ఉన్న ప్రతి మనుషుల్లో పాపంతో నిండి ఉన్నది. ప్రతి మనిషి పాపముతో, చెడుతనముతో, అసహ్యకరమైన కార్యముతో నిండి ఉన్నారు. ఈ లోకమంతా చెడుతనంతో ఉంది. ప్రతి మనిషిలో చెడుతనంలో ఉన్నారు. పాపం అనే చెడుతనం అనేక రకాల పాపాలతో మనుషులందరూ కూడా జీవిస్తున్నారు. అనేక రకమైన చెడుతనముతో ఈ లోకంలో మనుషులందరూ కూడా బ్రతుకుతున్నారు. భూలోకం అంతా పాపమనే చీకటితో నిండుకొని ఉన్నదంట. అయితే ఈ చీకటి, పాపమనే చీకటి ఈ భూమి మీద, ఈ లోకములో సృష్టి ప్రారంభము నుండి దానికి దేవుడే సృష్టించలేదు, దేవుని పుట్టించలేదు పాపం. ఈ లోకంలో పాపం అనే చీకటి ఎప్పుడు వచ్చిందంటే, ఈ లోకంలో భూమి మీద ఈ చెడుతనం అనే పాపం అనే చీకటి ఎప్పుడు ప్రవేశించిందంటే, దేవుడు మొట్టమొదటిసారిగా భూమిని, ఆకాశమును సృష్టించిన తర్వాత, అలాగే మట్టితో మనుష్య రూపం కలిగిన ఒక బొమ్మను, మట్టి బొమ్మను దేవుడు సృష్టించి అందులో ఆ నాసిక రంధ్రంలో, ముక్కులో దేవుడు తన జీవవాయుని ఉదగా ఆ మట్టి ముద్ద మాంసక ముద్ద మారి ఒక మనిషిలాగా తయారైపోయాడు. అలాగ మొదటి మనిషిని మట్టి నుంచి దేవుడు సృష్టించాడు. ఆ మొదటి మనిషి కొంతకాలం జీవించిన తర్వాత ఈ పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు తెలుసుకొని ఆ పురుషునికి ఒక సాటైన సహకారి ఉండాలని దేవుడు అలాగే అనుకొని ఒక స్త్రీ కావాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క పురుషుని, మొదటి మానవుడు, మొదటి మనిషి భూమి మీద, అందరికీ మూలపితుడు, అందరికీ తాత, అందరికీ తండ్రి, ఆయన పేరు ఆదాం. ఏం పేరు ఆయన పేరు? ఆదాం. ఆయన దేవుడు గాఢ నిద్ర కలగజేసి పక్కటి ఎముకతోను అలాగే ఒక స్త్రీ నిర్మించి తన వద్దకు దేవుడు తీసుకొని వచ్చాడు. అలాగే దేవుడు ఒక పురుషుని, స్త్రీని అలాగ సృష్టించిన తర్వాత వారికి ఎలా సృష్టించాడంటే, యథార్థవంతులుగా అనగా పాపము లేని పరిశుద్ధులుగా దేవుడు సృష్టించాడు. పాపం లేని పాపంతో కూడిన, చీకటితో కూడిన మనసును చేయలే. పాపము లేని పవిత్రులను దేవుడు సృష్టించాడు. వాళ్ళకు మరణం లేదు, పాపం తెలియదు, పరిశుద్ధులుగానే దేవుడు సృష్టించాడు. దాదాపు ఒక 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, దాదాపు 100 సంవత్సరాలు బైబిల్ లెక్క ప్రకారం, ఆ లెక్క అంతా ఇప్పుడు చెప్పే టైం కాదు, సమయం కాదు, దాదాపు 100 సంవత్సరాలు ఈ ఆదాం అవ్వ ఇద్దరు భార్యాభర్తలు ఒక ఏదేరు తోటను దేవుడు సృష్టించి అక్కడ వాళ్ళు నివాసం చేయమన్నాడు. వాళ్ళకు మరణం లేదు, వాళ్ళకు పాపం అంటే తెలియదు. పరిశుద్ధునిగా, పవిత్రులుగానే దేవుడు మొదటి మనిషిని, మొదటి జంటను దేవుడు సృష్టించాడు. అలాగూ 100 సంవత్సరాలు దేవునితో చూస్తూ, దేవునితో కలుస్తూ, దేవుని ముట్టుకుంటూ, దేవుని స్వరం వింటూ, దేవునితో వాళ్ళు మాట్లాడుతూ అలాగూ జీవిస్తూ ఉన్న తర్వాత 100 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. దేవుని మాటకి వీళ్ళు ఎంత విధేయత చూపుతాడో ఒక పరీక్ష పెట్టాడు దేవుడు.
ఈ ఏదైనా తోటలో ఉన్న వృక్ష ఫలాలు అన్నీ మీరు తినొచ్చు, కానీ కొన్ని వృక్ష ఫలాలు మీరు తినొద్దు. అవి మీరు తింటే మీరు చచ్చిపోతారు. తింటే ఏమైపోతారు? చచ్చిపోతారు. కాబట్టి అది తినొద్దు. ఎల్లప్పుడూ మీరు అలాగే బతకాలి. మరణం లేకుండా, మీరు పాపం లేకుండా బ్రతకాలంటే జీవవృక్ష ఫలం అక్కడ ఉంది అని దాన్ని తినాలని అది కూడా పెట్టాడు దేవుడు. ఎల్లప్పుడూ జీవించడానికి జీవవృక్ష ఫలం అనేది ఉంది. అలాగే వాళ్ళు మరణము కారణమైన ఆ ఫలాలు కూడా ఉంది, రెండు ఉన్నాయి, వాళ్ళ చాయిస్. అలా దేవుడు చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే సాతాను కూడా ఆ తోటలో వచ్చాడు. దేవుడు చెప్పింది మీకు అబద్ధం చెప్పాడు అని అనేక మాయ మాటలు చెప్పి సాతాను మాట విని ఏ పండు తింటే మీరు చచ్చిపోతారు దేవుడు అన్నాడో అదే పండు ఇద్దరు తిన్నారు. అలాగూ దేవుని యొక్క మాటను వాళ్ళు అతిక్రమించారు, ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు వద్దున్న పండు తిని ఏ పండు తింటే మీరు చచ్చిపోతారో దేవుడు చెప్పాడు, అదే పండు తిన్నారంట వీళ్ళు. ఎవరి మాట విని? సాతాను మాట విని. అలాగూ అప్పటి నుంచి ఈ లోకంలో పాపం అనే చీకటి ప్రవేశించింది. బైబిల్ సెలవిస్తుంది, ఈ భూలోకం అంతా, ప్రపంచం అంతా ఒకే ఒక మనిషి ద్వారా, ఒకే ఒక భార్య భర్త జంట ద్వారా ఈ ప్రపంచం అంతా వచ్చిందని బైబిల్ సెలవిస్తుంది. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మీరు చదవండి. అక్కడ రాయబడింది, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి, ఎంతమంది నుండి? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాను. అమెరికా జాతి వేరు, ఇండియాలో ఉన్న జాతి వేరు, ఆఫ్రికా దేశంలో జాతి వేరు, అలాగే మనము అరబ్ దేశంలో ఉన్న జాతి మనుషులు వేరు. రకరకాల జాతుల మనుషులు ఒకే మనిషి నుంచి దేవుడు సృష్టించాడట. హల్లెలూయా. అంటే ఒకే మనిషి నుంచి, ఒకే జంట నుంచి ఈ ప్రపంచం అంతా పుట్టుకొని వచ్చారు. హల్లెలూయా. దానికి సైన్స్ కూడా ఆమోదించింది, సైన్స్ కూడా ఒప్పుతుంది. TV9లో చాలాసార్లు ఇచ్చారు, సైంటిస్టులు పరిశోధించారు. ఈ ప్రపంచం అంతా ఎలా వచ్చిందంటే ఒకే స్త్రీ నుంచి ప్రపంచం అంతా పుట్టుకొని వచ్చారని వాళ్ళు మన తెలుగు ఛానల్లో స్పష్టంగా చెప్పి, యూట్యూబ్లో కొడితే కూడా ఆ విషయం మీకు దొరుకుతుంది. ఇప్పుడు కూడా సైంటిస్ట్ కూడా ఒప్పుకున్నారు, దేవుడు చెప్పాడు, అది వాస్తవం ఒప్పుకున్నారు. హల్లెలూయా. ఒకే మనిషి నుంచి ఈ ప్రపంచం వచ్చింది కాబట్టి ఆ మొదటి మనిషి అలాగే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. ఏం చేశాడు? పాపం చేశాడు. అప్పుడు ఈ లోకంలో చీకటి, పాపం అని చీకటి ప్రవేశించి ఆయన ద్వారా అందరు పుట్టారు. ఆ పాపిగా మారిన మనిషి నుంచి అందరూ కూడా పుట్టుకొచ్చారు అన్నమాట. అంటే పాపి నుంచి ఇంకో పాపే పుడతాడు తప్ప ఒక పాపి నుంచి ఇంకో పరిశుద్ధుడు పుట్టలేడు. దానికి చక్కటి ఉదాహరణ యోబు గ్రంథంలో చెప్తాడు. ఒక పాపం కలిగిన మనిషి నుంచి పాపే పుడతాడు తప్ప పరిశుద్ధుడు పుట్టడము అసాధ్యం. యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పుడితే ఎంత బాగుండు అని అంటున్నాడు, కానీ పుట్టలేడు. పాప సహితుడు అంటే పాపం కలిగినవాడు, పాపరహితుడు అంటే పాపం లేని వ్యక్తి. ఇంకా మన ఊరు భాషలో చెప్పాలంటే పాపం కలిగిన మనిషిలో నుండి పాపం లేని మనిషి పుడితే ఎంత బాగుండే. అలా పుట్టడము సాధ్యం. ఆ మొదటి మనిషి పాపం చేశాడు, ఆ పాపం మనందరిలో ప్రవేశించింది. అలా మనందరిలో ఆ పాపం ప్రవేశించి మనందరూ కూడా, మనుషులందరూ పాపము చేస్తూ వచ్చారు. ఆ ఒక మనిషి నుంచి భూలోకం మనుషులందరూ పుట్టారు. ఆ ఒక మనిషి, మొదటి మనిషి పాపం చేశారు, మిగతా అందరూ పాపం చేసి ఈ లోకం అంతా పాపం అని చీకటి ప్రవేశించి లాస్ట్ మొత్తం భూలోకం అంతా పాపంతో నిండిపోయేది. పాపం అని చీకటి నిండిపోయింది. హల్లెలూయా. ఒక్కొక్క రకరకమైన పాపములతో మనుషులు చేస్తున్నారు. అయితే ఈ పాపం అనే చీకటి ద్వారా మనిషికి మరణం వచ్చింది. ఏమొచ్చింది?
ఏమొచ్చి చెప్పండి? మరణం వచ్చింది. పాపం ఎలా వచ్చింది? ఆ మొదటి మనుషుడు వద్దన్న పండు తిన్నందుకు, సృష్టికర్తకు దేవుని మాటను ధిక్కరించి సాతాను మాట విని మోసపోయి అలాగే పాపం తెచ్చుకున్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించమే పాపం అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు వద్దన్న పని చేయడమే పాపం, ఒక మాటలో చెప్పాలంట. హల్లెలూయా. అలాగూ ఈ లోకములో పాపం అనే చీకటి ప్రవేశించి భూలోకమంతా చీకటిమయం అయిపోయిందంట. అయితే ఈ పాపం అనే చీకటి ద్వారా మనిషికి 2 మరణాలు వచ్చేసినాయి. ఎన్ని మరణాలు చెప్పండి? 2 మరణాలు ఉన్నాయి మనిషి. ఈ మొదటి మరణం అనేది అందరికీ తెలుసు. మొదటి మరణము అందరూ చూస్తున్నాం. ఈ మట్టి శరీరం నుంచి నీ జీవం, నీ ఆత్మ వెళ్ళిపోతుంది. మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది. మొదటి మరణం. రెండవ మరణం ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సృష్టికర్త దేవుడు చెబుతున్నాడు, మనిషికి 2 మరణాలు ఉన్నాయి. మనం చనిపోయిన తర్వాత మనం ఇంకో లోకంలో, వేరే లోకంలో మనం ప్రవేశిస్తాము. చనిపోయిన తర్వాత ఇక్కడ మన గాలిలో ఆత్మరూపిగా మనం ఇట్లా తిరుగుతాము అనే మాట పచ్చి అబద్ధం. అది చనిపోయిన తర్వాత పొలం దగ్గర కొంతమంది పెద్ద మనుషులు అంటారు, అదే కొడుకు చెప్తాడు, నేను చచ్చిపోయిన తర్వాత పొలం దగ్గర నాకు పాతి పెట్టండి రా, నేను పొలం చూసుకుంటా, మీకు చూసుకుంటా, సంతోషిస్తూ ఉంటా అంటాడు. ఆయన చచ్చిపోయినాక తెలుస్తుంది సంగతి. చచ్చిపోయినాక పొలం దగ్గర ఉండరు, ఏముండవు. చచ్చిపోయిన 1 నిమిషంలో వాడు నరకంలో పోతాడు, లేకపోతే దేవుని దగ్గర పోతాడు. వేరే లోకం పోవడం తప్ప ఇక్కడ ఉండడము, ఆత్మ తిరగడం అంతా కూడా అబద్ధమే. ఈ మనుషులు రూపం ధరించుకొని మనుషులను, చచ్చిపోయిన మనుషుల పేరు చెబుతున్న దురాత్మలు, పడిపోయిన దేవదూతలని మోసం చేస్తున్నవన్నీ. చచ్చిపోయిన తర్వాత మనిషికి 2 స్థలాలు, ఒక నరకము, పరలోకం. ఒకవేళ పాపం అనే చీకటిని తీసివేసి పాప క్షమాపణ పొంది చచ్చిపోతే దేవుని దగ్గర పోతావు. పాపము క్షమాపణ పొందకుండా చచ్చిపోతే అలాగే నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. ఈ 2 స్థలాలు ఉన్నాయి, ఇంకో మార్గం లేదు. చచ్చిపోయినాకనే దేవుని దగ్గర పోతా నువ్వు అనుకుంటే పోవు. దేవుడు చెప్పిన మార్గంలో చక్కగా నడవాలి. ఒకడే ఒక మరణము, ఒక్కొక్క జీవితం ఉంది కాబట్టి దేవుడు చెబుతున్నాడు ఏమిటంటే, చనిపోయిన తర్వాత మనం వేరొక లోకం ఉంది. అలాగే మరణించిన తర్వాత పాపం వలన మనకు 2 మరణాలు ఉన్నాయి. ఎన్ని మరణాలు? మొదటి మరణం అందరికీ తెలుసు, నేను చెప్పను. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం జరండి. అందరు బైబిల్ చూడాలి. మీరు బైబిల్ తిప్పుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను ఉట్టి కథలు చేయడం అలవాటు లేదు నాకు. హల్లెలూయా. నేను ప్రతి మాట మీకు బైబిల్లో చూపిస్తా. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? సేవకుడు ఇందులో చెప్పాలి. వీంట్లో మీరు కూడా దేవునికి స్తోత్రం కలను కాక. హల్లెలూయా. దావద్దు మనం వడ్డించాలంటే బేషన్ నుంచి అన్నం ఉండాలి. వడ్డించిన ఏముండాలి? బేషన్ ఉండాలి. తినాలంటే ప్లేట్ ఉండాలి. వడ్డించడానికి బేషన్ లేదు, తినడానికి ప్లేట్ లేదు అనుకో, కడుపు నిండుతా. ఇది కూడా అంతే. చెప్పడానికి వాక్యం అనే బైబిల్ సేవకుని దగ్గర ఉండాలి, విశ్వాసం దగ్గర ఏముండాలి? బైబిల్ ఉండాలి. హల్లెలూయా. చాలామంది బైబిల్ చూడరు, చదువు వచ్చినా చూడరు. ఫస్ట్ చదివినా బైబిల్ అలవాటు లేదు. చూడాలి. దైవ సేవకుడు చెప్పే మాట అబద్ధం కూడా చెప్పే అవకాశం ఉంది. యేసు ప్రభు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు, అబద్ధ బోధకులు ఉంటారు, జాగ్రత్త. అంటే నువ్వు బైబిల్ చూడాలి. చదవండి, ఏముంది అక్కడ? మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడేను. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎన్నో మరణము? 2వ మరణం. చూశారా ఎన్ని మరణమున్నాయి ఇప్పుడు? అంటే నీ ఆత్మ, నువ్వు పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపంలో చచ్చిపోతే నీ ఆత్మ చక్కగా అగ్నిగుండంలో వెళ్ళిపోతుంది. దానికి 2వ మరణం అని బైబిల్ చెప్తుంది. నీలో ఉన్న పాపం ద్వారా మనం ఉన్న శిక్ష ఏంటిది? అగ్నిగుండం అనే ప్రమాదం. అది చాలా డేంజర్.
ఈ మరణం అందరికీ వస్తుంది, మొదటి మరణం అందరికీ వస్తుంది. దేవుని నమ్మినా, పరిశుద్ధులకైనా, పాపులకైనా, నీతిమంతులకైనా, వారు ఎవరైనా అందరికీ వస్తుంది. దాని ద్వారా పెద్ద ప్రమాదం ఏమి లేదు. రెండో మరణంతో ప్రమాదం ఉంది. చనిపోయిన తర్వాత నీ ఆత్మ అగ్నిగుండంలో బాధపడడం, ఏదైనా పడడం, శిక్షింపబడడం, అది భయంకరమైన శిక్ష. అది ఎందుకు వచ్చిందంటే అది పాపం వలన వచ్చింది. ఏం చెప్పండి? ఎక్కడుంది అది? రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా, ఎన్ని మనుషుల ద్వారా? ఒక మనిషి ఆదాం ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగో ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ వెనుక ఉన్నది చెప్పాలి, నిద్రపోవద్దు. హల్లెలూయా. మీరు నాకు కనబడుతున్నారు, చూస్తున్నా నేను. హల్లెలూయా. మనుషులందరూ నిద్రపోవద్దు. ఏం పోవద్దు? నిద్రపోవద్దు. దేనికి? జీవితకాలం నిద్రపోయి మరి ఎంత నిద్రపోయినా కూడా మనం సరిపోతలేదు. హల్లెలూయా. నిద్ర మనం కొంచెం దేవుని కోసం ఈ కొద్ది నిమిషాన్ని మనం త్యాగం చేద్దాం. హల్లెలూయా. రాత్రి పోయినాక మీరు పొద్దున మధ్యాహ్నం లేవండి. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం త్యాగం చేయండి, మీకు ఆశీర్వాదం పొందుతారు. హల్లెలూయా. ఇంకా అందరు చూస్తున్నా, నేను కనబడుతున్నా. హల్లెలూయా. ఏం చదువుకున్నాం మనం? మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. అంటే పాపం వలన ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. నువ్వు చేసే పాపం ద్వారా ఏ మరణం ఉంది? ఈ మొదటి మరణం ఉంది, చచ్చిపోయిన తర్వాత అగ్నిగుండం అని రెండో మరణం కూడా ఉంది. ఈ మరణం అనేది చాలా భయంకరమైనది. ఏ మనిషి కూడా మొదటి మరణం తప్పించుకోలేడు. ఏ మనిషి కూడా అగ్నిగుండం అనే రెండో మరణం నుంచి తన జ్ఞానం చేత కానీ, ధనము చేత కానీ, తన ధర్మ కార్యముల చేత కానీ, పుణ్య కార్యముల చేత కానీ, ఎలాంటి ఆచారాలు పాటించినా నీవు నీ ఆత్మను అగ్నిగుండం నుంచి నువ్వు రక్షించుకోవడం నీకు చేత కానే కాదు. దానికి ఒక బైబిల్ చక్కటి ప్రశ్న ఉంది. 89వ కీర్తనలో అంటాడు. ఈ మాట ఒక ప్రశ్న ఉంది, నేను అందరి మీద సమాధానం చెప్పాలి. 89వ కీర్తనలో దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు మనుషులను. 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పాలి. మరణము చూడక బ్రతుకు నరుడు అంటే మరణమే లేకుండా ఎవరైనా బతికేటోడు ఉన్నారా అండి? అంటే ప్రతి మనిషి మరణము చూడాల్సిందే. అంటే మరణం రాకుండా తను తాను కాపాడుకునే శక్తి మనిషికి లేదు. ఎన్నో పుణ్యకార్యాలు, ఎన్నో మేకాలు, ఎన్నో కోళ్ళు, ఎన్నో పూజలు, ఏమి చేసినా ఈ మరణం తప్పించుకోవడం ఏ మనిషికి సాధ్యము కాదు. అలాగే అగ్నిగుండం నుంచి తప్పించుకోవడం కూడా సాధ్యం కాదంట. అక్కడ చూడండి, పాతాళం యొక్క వశము కాకుండా. పాతాళం అంటే అగ్నిగుండం, దాని ఇంకో పేరు పాతాళ లోకం. పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? తన్ను తాను నీవు పాతాళం అనగా అగ్నిగుండం, నరకం నుంచి తప్పించుకోగలవాడు ఎవడు ఉన్నాడా? ఈ డబ్బు రక్షిస్తుందా? ఈ జ్ఞానం రక్షిస్తుందా? ఈ ఉద్యోగం రక్షిస్తుందా? ఏం రక్షిస్తుంది? ఎవరు రక్షించలేడు. కాబట్టి మనుషుడు తను తాను సొంత బలము చేత, ధనము చేత, జ్ఞానము చేత ఈ పాపం నుంచి కానీ, చనిపోయిన తర్వాత అగ్నిగుండం నుంచి కానీ తను తాను తప్పించుకోవడం ఏ మనిషికి సాధ్యము కానే కాదు. కాబట్టి మనిషికి సాధ్యము కాదు. కాబట్టి దేవుడే ఈ భూమిని, ఆకాశమును సృష్టించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన పరలోకము నుండి ఆయన శరీరధారిగా మనిషిగా మట్టి శరీరము ధరించుకొని ఈ పాపం నుంచి చనిపోయిన తర్వాత అగ్నిగుండమును రెండో మరణం తప్పించి
మరణమే లేని ఒక పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భములో ఆయన పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరికీ నేను చెప్తాను, కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి, కానీ మనం ఈ లోకంలో మన భారతదేశంలో కొన్ని ఆచారాలు కొన్ని ఉన్నాయి. మీరందరూ నాకు సమాధానం చెప్పాలి. ఈ సందేశం మీకు అర్థం కావాలంటే, బైబిల్లో ఉన్న సందేశం అర్థం కావాలంటే కొన్ని మనం ఈ జనరల్గా విషయంలో ధ్యానించాలి. మీరు చూడండి, మన భారతదేశంలో దేవతల దగ్గర, దేవుని దగ్గర మేకలు కోళ్ళు బలిగా అర్పించడం అనేది అలవాటు ఉంది, ఆచారం ఉంది. ప్రతి ఆచారంలో కూడా కొన్నిసార్లు అందులో జ్ఞానం ఉంటుంది, అర్థం చేసుకుంటే. మీరు చూడండి, మనము ఆ మేకను కానీ కోళ్ళు కానీ ఎందుకు అర్పిస్తాము? ఎందుకు అర్పిస్తారు? దేవుని దగ్గరే గుడికాడను అక్కడ రక్తం చిందిస్తాం తప్ప మనం బయట అక్కడ ఎక్కడో చెత్తలో రక్తం చిందించి అక్కడ మనం పూజ చేస్తామా? దేవుని దగ్గరే చిందిస్తాం. ఎందుకనగా బైబిల్ సెలవిస్తుంది. బైబిల్లో ఉన్న దేవుడు చెప్తున్న ఏమిటంటే, ఈ రక్తం ఎందుకు చిందింపబడుతున్నది మన భారతదేశంలో? పాత నిబంధన గ్రంథంలో కూడా మేకను, దూడను, పావురములను, ఆవులను అన్ని కూడా అర్పించినట్లుగా బైబిల్లో కూడా ఉంది. మన భారతదేశంలో ఆచారంలో ఉంది. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మీరు చూడండి, దావీదు కానీ సొలొమోను కానీ వేల వేల గొర్రెలు దేవునికి అర్పించారు. బైబిల్లో ఉంది. ఉందా లేదా? కాదని చెప్పగలమా? బైబిల్లో కూడా మేక రక్తము, ఈ పావురు రక్తము, కోళ్ళ రక్తము చిందించినట్లుగా బైబిల్లో ఉంది, మన భారతదేశ ఆచారంలో ఉంది. దీని భావం ఏమిటి? ఎందుకు ఒక జంతువులకు రక్తం చిందించారంటే దానికి ఒక అర్థం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, వెనకాల ఒక ఉద్దేశం ఉంది. కొంతమంది తెలియకుండా అలా చేస్తున్నారు. అలాగే కానీ బైబిల్ దేవుడు చెప్తున్నది ఏమిటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చెబుతున్నాడు, రక్తము ఎందుకు చిందిస్తున్నారు? బైబిల్లో కూడా జంతువు యొక్క రక్తము యేసుప్రభు ఈ లోకము రాక మునుపు పాత నిబంధన గ్రంథములో జంతువు యొక్క రక్తము చిందించినట్లుగా బైబిల్లో కూడా ఉంది. మన భారతదేశంలో, మన ఇండియాలో, మన ఊర్లో సదాశివపేటలో కూడా ఉంది. ఆ ఆచారం ఒక అర్థం ఏమిటి? ఎందుకు రక్తం చిందిస్తున్నారు? దానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అని మనము ధ్యానించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అక్కడ సమాధానం చెప్తున్నాడు దేవుడు. 22వ వచనం, మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు. సమస్త వస్తువులు దేని చేత శుద్ధి చేయబడును? రక్తము చేత శుద్ధి చేయబడును. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ఏం కలగదు? అందరు చెప్పాలమ్మా, ఇంకా పురుషులు చెప్పాలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అంటే రక్తము లేకపోతే మనిషి యొక్క పాపం క్షమింపబడదు. రక్తం ద్వారానే మనిషి పాపం పోతుంది. అందుకే నా పాపాలు, నా శాపాలు పోవాలని మన భారతదేశంలో కానీ పాత నిబంధనలో కానీ జంతువుల రక్తము చిందించినట్లుగా మనం చూస్తున్నాం. అన్ని రక్తము, అన్ని కోళ్ళు, అన్ని మేకలు అన్నీ మనం కోస్తున్నాం. కానీ మనిషి యొక్క పాపం పోతుందా? హృదయం మారుతుందా? ఒక మనిషి పాపి పరిశుద్ధుడు అవుతుందా? మేకలు కానీ, ఆవును కానీ, దూడను కానీ అందరు కోస్తున్నాం. ఉద్దేశం ఏంటిది? నా పాపం పోవాలని, పరిశుద్ధుని కావాలి. కానీ ఒక మనిషి పరిశుద్ధులుగా, పవిత్రులుగా అవుతుందా చెప్పండి? నేను మేక కోసినా, దూడ కోసినా, నా పాపాలు పోయి ఒకరు పాపం చేసినా, ఇప్పుడు పాపం మానేసినా అని నువ్వు చెప్పగలరు? ఎవరన్నా ఉన్నారా? ఎట్లా? జంతు రక్తం చిందించినందుకు ఒక పాపి, ఒక త్రాగుబోతు, ఒక వ్యభిచారి మారి పరిశుద్ధంగా మార్చబడినట్లుగా ఉన్నదా? లేదు. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, ఎందుకు మనము జంతువు ఒక రక్తము చిందించిన మన పాపాలు పోవడం లేదు, మనం పరిశుద్ధంగా మార్చబడలేదు, మనిషి బ్రతుకు మారడం లేదు, హృదయం మారడం లేదు, గుణం మారడం లేదు. ఆ జంతు రక్తం ద్వారా ఎందుకు అట్లా పని చేయడం లేదు అంటే అక్కడ చెప్తున్నారు చూడండి, 10వ అధ్యాయం 4వ వచనం, ఏలగనగా
ఎడ్ల ఒక్కయు మేకల ఒక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం అన్న దేవుడు అన్నాడు. మేక రక్తము, కోళ్ళ రక్తము, బర్రె రక్తము, ఆవు రక్తము, ఇంకే రక్తము, ఆ రక్తం, ఈ రక్తం, ఏ రక్తమైనా నీ పాపము తీసివేయడము అసాధ్యము. హల్లెలూయా. మరి ఈ జంతు రక్తము, మేక రక్తము, కోళ్ళ రక్తము పాపము తీసివేయకపోతే మరి నాకు ఎందుకు బలి అర్పించినట్టు? ఎందుకు బలి అర్పించాలి? బైబుల్ ఎందుకు ఉన్నది? ఈ లోకంలో ఆచారం ఎందుకు ఉన్నది? మరి దేవుడు ఒక పాఠం నేర్పించడానికి చెప్తున్నాడు. ఎందుకంటే మనిషి అనుభవపూర్వకంగా తెలుసుకొని తన వద్దకు అసలైన పాపశాపం ఎక్కడ దొరుకుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకునక రావడానికి పాత నిబంధనలో కూడా జంతు రక్తం చిందించమని దేవుడు కావలసే ఆజ్ఞ పెట్టాడు. ఎక్కడ? అది యేసు ప్రభు వద్దకు నడిపించడానికి. అది ఇది ఎక్కడ చెప్పండి? ధర్మశాస్త్ర ప్రకారము మేక రక్తము, కోడ్ల రక్తము అని జంతు రక్తం చిందింపబడడం ఆచారం బైబిల్లో ఉంది. దేవుడు చెప్పాడు కాబట్టి వాడు చిందించాడు. మన అదే దేవుడు ఏమంటున్నాడు? మీ రక్తము, జంతు రక్తం ద్వారా మీ పాపలు పోవడం అసాధ్యం అన్నాడు. మరి ఎందుకు చెప్పినావు ప్రభువా? మరి నా పాపం ఎలా పోతుందో డైరెక్ట్ చెప్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ మీకు ఇదే మళ్ళా ఇంకో నేను చెప్పింది అనుకో, రక్తం కావాలా ప్రభువా? నిజమే, కానీ మేక రక్తం లేదా, బర్రె రక్తం లేదా, కోళ్ళ రక్తం లేదా, పోతుందేమో మాకేం తెలుసు, ఒకసారి మేము తెలుస్తుంటే కదా ఇంకో ఆజ్ఞ ఎందుకు పెట్టినాను అంటా మనం తెలుసు. అందుకే దేవుడు అనుభవపూర్వకంగా ప్రతి మనిషి తెలుసుకోవాలి ఏంటంటే ఈ జంతు రక్తం ద్వారా నా హృదయం మారదు, నా పాపం పోదు, నా శాపం పోదు, నాకు శాంతి రాదు, సమాధానం రాదని అందరూ తెలుసుకొని మన పాపం ఎలా పోతుందో ఆ సత్యం ఏమిటో అక్కడ రావడానికి దేవుడు ముందుగా పెట్టాడు ఆచారం. దేవుడే పెట్టాడు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది మన పాపం పోవాలంటే రక్తమే కావాలి, కానీ జంతు రక్తం కాదు, మేక రక్తం కాదు, కోళ్ళ రక్తం కాదు. ఆ రక్తం ఎలా ఉండాలంటే పాపము లేని పరిశుద్ధమైన రక్తము, నాశనము లేని జీవం కలిగిన రక్తం. ఏం చెప్పండి? ఆ పాపం పోయే రక్తానికి 2 లక్షణాలు ఉండాలి ముఖ్యంగా. ఒకటి, పాపము లేని పవిత్రమైన పరిశుద్ధ రక్తం కావాలి. రెండోది, నాశనము లేని జీవం. ఏం చెప్పండి? నాశనం లేని జీవం అంటే నాశనం లేని ప్రాణం కలిగిన వ్యక్తి ఉండాలి. ఆ ప్రాణి రక్తం చిందించాలంటే దానికి ఒక లక్షణం ఉండాలి. ఏం లక్షణం అది? నాశనం లేని జీవం. ఏం చెప్పండి? అది నాశనం లేని జీవం కలిగిన ప్రాణి ఏదో ఉందా భూమి మీద? ఉందా అండి? ఒకసారి ఆ లక్షణాలు చూడండి. మళ్ళీ బైబిల్ ఎక్కడుందా అనగలరు? హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. హెబ్రీయులకు రాసిన ఆ రక్తానికి, మనిషి యొక్క పాపను తీసివేసే రక్తానికి ముఖ్యంగా రెండు ముఖ్య లక్షణాలు ఉన్నాయి. ఆ 2 లక్షణాలు కలిగిన రక్తమే నీ పాపమును తీసివేస్తుందంట. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చూడండి, నీ పాపాన్ని తీసివేసే రక్తం ఒక లక్షణము 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట, ఆ వచనం యొక్క సారాంశం, భావము ఎంత చెప్తున్నాడు. నాశనము లేని జీవమునకు ఉన్న శక్తిని బట్టి యేసుప్రభు నియమింపబడ్డాడు. నాశనం లేని జీవను బట్టి యేసుప్రభు శిలువ మీద మరణించాడు. అంటే ఈ వచనం ఏం చెప్తుందంటే ఆ రక్తం చిందిస్తున్న ప్రాణి నాశనం లేనిదిగా ఉండాలి. ఏం చెప్పండి? నాశనమే లేని ఎల్లప్పుడూ బ్రతికే జీవి భూమి మీద ఏదైనా ఉందా? అండి? ఏ జంతువు లేదు, ఏ మనిషి లేడు. హల్లెలూయా. నాశనం లేనివాడు ఒకే ఒకడు, దేవుడు మాత్రమే. ఏం చెప్పండి? దేవుడు మాత్రమే. నాశనం లేనివాడు, పాపము లేని పరిశుద్ధమైన రక్తము కావాలన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది. అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారంట. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం చెప్తుంది, నాది నిష్కలంకమైన అంటే పవిత్రమైన రక్తము కావాలి. కాబట్టి పాపము లేని పరిశుద్ధమైన రక్తము ఏ మనిషిలో ఉందా అండి? జంతువులో ఉందా?
నాశనం లేని ప్రాణం కలిగిన జీవి ఏదో ఉందా భూమి మీద? లేదు. దేవుడు మాత్రమే పాపం లేనివాడు, దేవుడు మాత్రమే నాశనం లేని జీవం కలిగిన వాడు. అంటే దేవుడే తన సొంత రక్తము చిందిస్తే తప్ప ఈ మనుషులు నరకం నుంచి, పాపం నుంచి విడుదల పొందడము, రక్షింపబడడం అసాధ్యము. ఈ పాపం అనే చీకటి నుంచి, అగ్నిగుండం అనే చీకటి నుంచి నీ సొంత బలము చేత, సొంత శక్తి చేత నువ్వు రక్షణ పొందడం అసాధ్యము. అందుకే దేవుడు ఈ భూమిని, ఆకాశంను సృష్టించిన దేవుడు మనందరి పాపం కొరకు ఆయన శిక్ష అనుభవించి మానవ జాతి కొరకు తన అమూల్యమైన, నాశనము లేని ప్రాణం కలిగిన తన సొంత రక్తము చిందించడానికి, బలి అర్పించడానికి, బలిగా మేకలాగా, కోడులాగా మనందరి కొరకు బలి కావడానికి, నీవు నేను మనందరము చేసిన పాపం కొరకు ఆయన శిక్ష అనుభవించి మన పాపము కడగడానికి తన సొంత రక్తము చిందించడానికి యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలో జన్మించి ఆయన నిండు యవ్వనములో శిల మీద మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినము లేచాడు ఆయన. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు గురించి చెప్తుంది యోహాను రాసిన మొదటి పత్రికలో అంటుంది, మొదటి అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేయను. మేక రక్తము పవిత్రునిగా చేయదు, కోళ్ళ రక్తం పవిత్రునిగా చేయదు, నీ ఆచారాలని నీ యొక్క పాపం నుంచి పవిత్రులుగా చేయదు. భగవంతుని, దేవుని యొక్క సొంత రక్తము చేతనే మనిషి యొక్క పాపము కడగబడుతుంది. కాబట్టి యేసు ప్రభువు చనిపోయింది ఒక ఉద్దేశం గురించి కాదు, ఒక ఊరు గురించి కాదు, మానవ జాతి కొరకు ఆయన మనుషులందరి పాపం ఆయన మోసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మోసినాడు చెప్పండి? యేసు ప్రభు. ఒకసారి యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. మీరు పేజీ చూస్తూనే ఉండాలి, మైండ్ అంతా షార్ప్ ఉండాలి, జాగ్రత్తగా పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో శ్రద్ధగా వింటేనే కానీ దేవుని మాటలు మీకు అర్థం కాదు. చూడండి, చదవండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా యేసును చూసి యోహాను భక్తుడు ఏమన్నాడు? ఇదిగో, యేసును చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల. మానవులు కోట్ల మేక కోట్లు అందరూ చెందించారు కానీ పాపం పోలేదే. దేవుని గొర్రె పిల్ల, ఒకే ఒక బలి ప్రపంచంలో కోట్ల మంది యొక్క పాపను తీసివేసి పరిశుద్ధపరిచే పవిత్రమైనది, నాశనమైన జీవం కలిగిన, రక్తం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించి నీ కొరకు, నా కొరకు లోక పాపను మోసి శిల మీద ఆయన శిక్షను భరించి రక్తము కార్చాడు ఆయన. హల్లెలూయా. అందుకే యేసు రక్తము ప్రతి పాపం నుంచి నేను పవిత్రునిగా చేయను. మీ అందరికీ ప్రశ్న అడుగుతా, జంతు రక్తము, మేక రక్తము గొప్పదా, లేకపోతే దేవుని రక్తం గొప్పదా? మరి నువ్వు జంతు రక్తం ద్వారా శాపం పోతే, పాపం పోతే నమ్ముతావా? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు శిల మీద కాల్చి రక్తం నమ్ముతాను. యేసు ప్రభు లోక పాపను మోసాడా? లేకపోతే కొంతమంది అంటారేమో యేసు ప్రభు అమెరికా దేవుడు అంటాడు ఒకడు. అంటే అమెరికా కొరకు పాపం మోసాడు బైబిల్ ఉందా? అమెరికాకి దేవుడు అని బైబిల్లో ఉందా? పోనీ మీరేనా ఎవరికి చెప్తుర్రా? యేసు ప్రభు అమెరికాకి దేవుడు. పోనీ కొంతమందిగా అది మాలమాదిగోలకు దేవుడు అని కొంతమంది విడ్డకారం చేస్తున్నారు. బైబిల్ ఉంది అట్లా? అది ఎవరు చెప్పారు నీకు? యేసు అంటే ఇష్టము లేని ఎవరో ఒక సాతాను సంబంధి, చీకటి సంబంధి మన యేసు ఇష్టం లేదు కాబట్టి, అరే మన దేవుడు కాదురా, మన కులం దేవుడు కాదని అబద్ధము చెప్పి సాతాను సంబంధిని దేవునికి, సత్యదేవునికి దూరం చేస్తున్నాడు, మోసం చేస్తున్నారు కొంతమంది. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు బైబిల్లో ఉంది తప్ప ఫలాని కులానికి కానీ దేశానికి దేవుడుగా ఉన్నాడని బైబిల్ ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. యేసు నమ్మిన ఎవరు కూడా యేసు ప్రభు అందరికీ దేవుడు అని చెప్తారు తప్ప ఫలాని దేశానికి, కులానికి దేవుడు అంటాడా? మీ అందరూ ఒక ప్రశ్న అడుగుతాం, అందరూ సమాధానం చెప్పాలి. హల్లెలూయా.
దేవుడు ఒక దేశానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు ఉంటాడా? ఆ ఉంటే అసలు దేవుడు కాదు ఆయన. నీకు మాత్రమే దేవుడు కానీ పక్క ఊర్లోనే దేవుడు కాదు అంటే వాడు దేవుడా? దేవుడు అంటే ఎవరు? భూమిని ఆకాశంలో సృష్టించిన వాడే దేవుడు. మరి ఎంతమంది సృష్టించాడు? ఒకే ఒక ఆయన భూమిని ఆకాశంలో సృష్టించాడు. ఆయనే యేసు. ఎవరు? హల్లెలూయా. ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి ఆయన పిల్లలను గనక మన నరకానికి పోతుంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఇంకా ఏ దేవుడు పెట్టలేడు, వాళ్ళు పెట్టలేరు. ఎందుకంటే యేసు ప్రభువును సృష్టించాడు కనుక. నేను నరకం పోతుంటే, నశించిపోతుంటే ఆయనకు ఇష్టం లేదు కనుక ఆ ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టాడండి ఆయన. అలా మానవ జాతి రక్షణ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ భూమి మీద ఒక్కడంటే ఒక్కడు లేడు. నువ్వు చేసిన పాప కొరకు నేను శిక్ష భరిస్తానని చెప్పేసి ఆయన శిక్ష అనుభవించి నీకు నరకం నుంచి రక్షించి మరణము లేని పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసే ఒకే ఒక ఆయన శ్రమలు పడ్డాడు. కాళ్ళ చేతుల్లో మేకులు భరించాడు ఆయన, తలలో మూలకిరీటిని భరించాడు ఆయన, బల్లెంతో పోర్చబడిన ఆయన, శరీరం అంతా రక్తం కార్చాడు ఆయన. ఎందుకంటే నీ పాపలు కడిగేసేయాలి, నరకం నుంచి రక్షించాలి, పాపం అనే చీకటిని తీసివేయాలి, నేను పరిశుద్ధపరిచి మరణము లేని లోకం నాతో పాటు యుగయుగాలను సంతోషంగా జీవించాలని తీసుకుపోవడానికి మన కొరకు ప్రాణం పెట్టి శ్రమ పొందిన దేవుడు ఎవరు ఉన్నాడా అండి? అంత ప్రేమ కలిగిన దేవుడు ఎవరు ఉన్నారా? ఒక్క దేవుడు చెప్పండి. వాళ్ళ గురించి బతికి యుద్ధం చేసి ఏదో చచ్చిపోయారు తప్ప మనుషులను రక్షణ కొరకు ప్రాణం పెట్టి శ్రమ అనుభవించిన, రక్తం కార్చిన దేవుడు ఒక్కడు లేడు. మరణము గెలిచిన దేవుడు ఒక్కడు కూడా లేడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పలు కొట్టి ప్రమేయబద్ద. మరణం గెలిచిన దేవుడు ఒకే ఒక ఆయన. యేసు సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది. చచ్చిపోయిన లేపిన దేవుడు యేసు ప్రభే. 2000 దయ్యం వెలగొట్టినాడు యేసు ప్రభే. కుష్ఠరోగును బాగు చేసిన, గుడ్డివారు కుంటివారును చనిపోయిన వారిని లేపినది దేవుడు. యేసు ప్రభు చేసినంత అద్భుతాలు వాస్తవాలు చేసిన దేవుడు ఈ చరిత్రలో ఉండడు, లేడు కూడా, ఇప్పుడు రాడు కూడా. అది అసాధ్యం. అది అలాగే యేసు ప్రేమించినంతగా ప్రేమించే దేవుడు ఒక్కడు కూడా ఉండడు, రాడు, ఉండడు, అంతే. అలాంటి ప్రేమ కలిగిన దేవుని, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నీ కొరకు గాయం అనుభవించిన దేవుణ్ణి, నువ్వు చేసిన పాపం కొరకు ఆయన శిక్ష అనుభవించి అగ్నిగుణ నుంచి రక్షించాలని నీకు ప్రేమించిన దేవుని నా కులపు దేవుడు కాదు, నా దేశపు దేవుడు కాదు అంటే ఎంత పాపం అది, అది ఎంత అన్యాయం అది. మా కులం ఏది? నేను అమెరికాలో పుట్టిన, నన్ను ఎలా రక్షించాడు దేవుడు? నా జీవితము పురుగు కంటే ఘోరమైన నా జీవితం. మా బంధువులకి నా పేరు తెలియదు. మా బంధువులందరూ చదువుకున్నవారు, జాబర్స్. మా ఊర్లో బంధువులందరూ కూడా జాబర్స్ అంతా మా ఇంటికి వస్తే అసలు నేను పక్క దూరముని నిలబడుతుంటుంది ఇట్లా. నా పేరు తెలియదు వాళ్ళకు. ఎందుకంటే నాకు మా పరిస్థితే ఘోరమైన పరిస్థితి. నాకు లెక్క ఎవరు చేస్తారు? ఎవరు మటన్ చికెన్ తినిపించును వారి పేరే గుర్తుండను, ఎవరు బీరు కూడ తాగిపించును వారికే గుర్తు పెట్టుకున్నాను. మాకు ఇలా గుర్తు పెట్టుకుని నాకు తినే గతి లేదు. రూపాయి అటన్నా నాకే రూపాయి కోసం మా నాన్న దెబ్బలు తిని కొట్టి దెబ్బలు తిని ₹1 తీసుకొని బిస్కెట్ మురుకులు తింటుంది. అలా మా బతుకు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎలా మార్చాడు? ఒకవేళ మా ఇండియా దేవుడు కాకపోతే నన్ను ఎలా రక్షించాడు దేవుడు? నన్ను ఎలా మార్చాడు? మా కుటుంబం మంత్రాల చేత, దయ్యాల చేత, పాపం చేత నశించిపోతున్న మా కుటుంబం అంతా బీద స్థితి నుంచి, దరిద్రమైన స్థితి నుంచి మా కుటుంబం అంతా నశించిపోయి, అది భయంకరమైన దినాలు తలుచుకోవడానికి కూడా భయంకరమైనది. అది ప్రతిరోజు మా కుటుంబము ఇంట్లో డోర్ వేసుకొని మా అమ్మ, మా నాయన మా బీద స్థితిని చూసి, మా అవమానం చూసి ప్రతిరోజు ఏడిసేవారిని. చిన్నగా ఉంటే నాకు తెలుసు. అలాంటి భయంకరమైన స్థితి నుంచి ఆ ప్రభు ఎందుకు రక్షించాడంటే, ఆయన నన్ను సృష్టించిన వారు, నిన్ను సృష్టించిన వారు, ఇండియాకు 200 దేశాల సృష్టికర్త ఆయననే. అందుకే యేసు నమ్మిన వారు అన్ని కులంలో వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు? యేసు నమ్మని కులంలో లేదు. ఎందుకంటే యేసే అసలైన దేవుడయ్యా. ఆయనే మన కొరకు పుట్టినవాడు, మనకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మించిన దేవుడు, ఆయన సత్య దేవుడు కనుక అందరూ ఆయన తెలుసుకొని నమ్ముకుంటున్నారు. హల్లెలూయా. యథార్థవంతులు యేసు నమ్ముకుంటారు.
గర్విష్ఠులు అహంకారులకు సత్యం అర్థం కాదు, దేవుడు అర్థం కాదు. ఏది సత్యమో ఏది అబద్ధం వాళ్ళకి అర్థం కాదు. యథార్థవంతుడు ఏదైనా భూమి మీద ఉంటే నిజమైన దేవుడిని యేసును ఒప్పుకోవాల్సిందే. కాబట్టి దేని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో ఉన్న పాపమనే చీకటిని తీసివేయడానికే ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు వచ్చాడు ఆయన. భూలోకమంతా చీకటి కమ్మి ఉన్నది, లోకమంతా పాపని చీకటి ఉంది. ఈ లోకంలో మనుషుల్లో ఉన్న పాపం అంతా తీసివేసి ఆ మనిషిని వెలుగుతో నింపి పరిశుద్ధంగా మార్చి పవిత్రంగా మార్చి మన సమాధానం ఇచ్చి మన ఆశీర్వాదంగా మార్చి వాని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి యేసు ప్రభు నీ కొరకు శ్రమ పడ్డడు, ప్రాణం పెట్టాడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, ఈ లోకాన్ని యేసు ఎందుకు వచ్చినట్ట? యోహాను రాసిన మొదటి పత్రిక ఒకసారి మీరు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక ఒక మాట మనం చూడాలి. 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేవు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను. పాపములను తీసివేయుటకై యేసు ఈ లోకంలో వచ్చాడు. నీలో ఉన్న పాపం అంతా తీసేయడానికి యేసే వచ్చాడు. నీలో ఉన్న శాపం అంతా తీసేయడానికి వచ్చాడు ఆయన. అందుకే ఆయన వచ్చాడురా. అందుకే చాలామంది యేసును నమ్ముకుంటున్నారు. అందుకే పాపులు, వ్యభిచారు, గుండలు, నరహంతకులు పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చబడుతున్నారు. ఎందుకంటే యేసే వచ్చింది నీలో పాపం తీసేయడానికి. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో చెప్తే పాపము చేయవాడు అపవాది సంబంధి. ఏమి సంబంధి అంట? మీకు విషయం చెప్తా. ఈగలు ఎక్కడుంటాయి? ఏంపండి ఎక్కడ? బెల్లెం ఎక్కడుంటే ఈగలు నేను రమ్మని చెప్పాల్సిన అవసరమా? ఈగ మా ఇంట్లో బెల్లెం ఉండును, త్వరగా రమ్ము, మా ఇంట్లో షుగరును చాలా తీయగుండును, వచ్చి వాలండి అని మీరు చెప్తారా? పిలుస్తారా? ఎవరన్నా ఈగలు పిలిచారా? ఎప్పుడు మీరు పిలుస్తారా? బెల్లెం ఎక్కడుంటే ఏమొస్తాయి? ఈగలు వస్తాయి. అది పిలవాల్సిన అవసరమో లేదు. గుర్తుపెట్టుకోండి, బెల్లెము చక్కెర అనేది అది పాపం. ఏం చెప్పండి? అంటే పాపం ఎక్కడ ఉంటే ఈగలంటే దయ్యాలు. ఈగలంటే ఎక్కడైతే పాపం అనే బెల్లెం కనబడుతుందో చెప్పకుండానే నీ దగ్గర దయ్యాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు అందులో పాపము తీసివేయబడుతుందో అక్కడ దేవుడు వచ్చి కూర్చుంటాడు. అవి ఈగలు రావు, దయ్యాలు రావు. చాలామంది రక్షణ పొందిన విశ్వాసులైనా పాపము చేసి దయ్యాలు తెచ్చుకుంటారు. పాపం చేసుకుంటూ పోయి నటిస్తూ ఉంటే దయ్యాలు రాకపోయి మందరు రాకపోయి ఇంకేమొస్తాయి? ఏమొస్తాయి? గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పాపము చేస్తావో ఆటోమేటిక్ పరిగెట్టుకుంటా ఈగలు ఎట్లా వస్తా పిలవకుండా దయ్యాలు నీ దగ్గర వస్తాయి. దయ్యాలు నీ దగ్గర వస్తే నీకు శాంతి ఉండదు, మనశ్శాంతి, కలహాలు, గిన్నెలో గొడవలు, చచ్చిపోవాలనిపిస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఎంత కష్టపడినది చిరికిపోయిన సంచులాగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దయ్యాల మీద పని చేస్తున్నాయి. ఎందుకంటే నీలో పాపం ఉంది. పాపానికి దూరంగా ఉండి పాపానికి తీసివేయడానికి వచ్చిన ఆ యేసు దగ్గర వచ్చి యేసు రక్తం చేత నీ పాపాలను కడుక్కుంటే నువ్వు దేవుడు వస్తాడు. అప్పుడు దయ్యాలు రావడానికి అవకాశం లేదు. మరలా ఎప్పుడైనా పాపం చేస్తే దయ్యాలు నీ దగ్గర వస్తాయి. ఏమొస్తాయండి? ఏమొస్తాయి? ఇప్పుడు దాకా నేను నమ్మింది ఇప్పుడు దాకా నాకు దయ్యం పట్టలే, మన రాలేదు. దేవుని నమ్మకం ముందు దయ్యం పట్టింది నాకు. దేవుని నమ్మ దయ్యం పడితే ఎందుకని నిమ్మకాయ తినా నేను. అప్పుడు దేవుని నమ్మలేదు. ఒక స్వామి దగ్గర పోతే నిమ్మకాయ తినరు అన్నాడు. టపా 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 అది తీయకుంటాడు, తినేసిన. అంటే అప్పుడు పాపంలో ఉంటుంది కనుక నా దగ్గర దయ్యాలు వచ్చినాయి, మంత్రాలు వచ్చినాయి, అన్ని పని చేసి. ఎప్పుడైతే యేసు దగ్గర వచ్చి మా పాపలు కడుక్కున్నామో, హృదయంలో యేసును పెట్టుకున్నామో దయ్యాలు రావడానికి అవకాశం లేదు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఇంటిలో
దయ్యాలు కానీ మంత్రాలు కానీ నువ్వు చచ్చేదాకా నీ హృదయంలో కానీ ఇంటిలో రావద్దంటే నువ్వు యేసు హృదయంలో చేర్చుకోవాలి. యేసు రక్తంతో నీ పాపాలు కడుక్కోవాలి. హల్లెలూయా. దయ్యాలు రావడానికి వీల్లేదు. మరలా నువ్వు రక్షణ పొందే విశ్వాసగా ఉండి మరలా పాపంలో వెళ్తే మళ్ళా దయ్యాలు వస్తాయి. ఎందుకంటే బెల్లం ఎక్కడుంటే ఈగలు వస్తూనే ఉంటాయి. అయ్యి అంతే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము యేసు ప్రభు అంత శ్రమపడింది దేనికోసము? నీ పాపాల కొరకు కదా, నేను పరిశుద్ధ పరిచయడానికి కదా, నీ పాపం తీసేయడానికి కదా యేసు ప్రభు అంత కాళ్ళు చేతులు మేకులు భరించి కోడదెబ్బలు తిన్నది, శరీరం అంతా చీల్చబడ్డది, బల్లెంతో పోల్చది దేనికోసం? నీవు చేసిన పాపం కొరకు ఎంత ప్రభు శ్రమ పడితే మరలా పాపం చేస్తే ఆ ప్రభుకి ఎంత బాధ అనిపిస్తుందండి. ఆయన శ్రమ అంతా వ్యర్థం కాదా? ఆయన గాయపరచబడి దేనికోసం? యేసు ప్రభు గాయం చిన్నది కాదు. ఒక కొరడ దెబ్బలు తింటే 16 చోట్ల నీ చర్మం చిరిపోతుందంట. అలా 100 దెబ్బలు వేసి తిన్నాడే, తన శరీరం ఎట్లా ఉంటుందండి? నీ పాపం కొరకు నా పాపం కొరకే ప్రభు. కాబట్టి యేసే ప్రేమను మనం గుర్తుపెట్టి నీ పాపానికి దూరంగా ఉండి నువ్వు పైతనుగా ఉండాలి, నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలి. చాలా మంది పాపం చేసి అనేక శాపాలు అనేక శిక్ష తీసుకుంటూ సమాధానం లేకుండా విశ్వాసాలు బతుకుతున్నారు. అలానే ఉండడానికి వీలు లేదు. వెలుగు సంబంధి నువ్వు చెప్పండి, యేసునందు విశ్వాసం ఉంచిన నువ్వు వెలుగు సంబంధి, నువ్వు పవిత్రంగానే ఉండాలి. హల్లెలూయా. ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు చూడండి, ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారంటే వెలుగు అనేది యేసు ప్రభు సువార్తకు, వెలుగునేది యేసు ప్రభుకును, వెలుగునేది పరిశుద్ధతకును, వెలుగునేది సత్యానికి, ఇవన్నిటికీ సాదృశ్యంగా ఉన్నది వెలుగు అంటే. హల్లెలూయా. వెలుగు అంటే బైబిల్ ప్రకారం యేసు ప్రభు నేను వెలుగు అన్నాడు. హల్లెలూయా. అలాగే వెలుగు అంటే సత్యం, వెలుగు అంటే పరిశుద్ధత, వెలుగు అంటే సువార్త. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అన్ని చూపట్లనే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. ఇవి చూడండి, లోకమునకు మీరు వెలుగై ఉన్న అంటే ఈ చీకటిగా ఉన్న ఈ లోకములో ఆల్రెడీ మీ పాపిగా ఉన్న మీరు నా రక్తము చేత పాపం కడుకొని చీకటిని తొలగించుకొని అలాగే మీరు వెలుగుతో నింపబడ్డారే. ఇప్పుడు మీరు ఏం చేయాలి? లోకానికి వెలుగులాగా ఉండాలి. ఏమన్నా చెప్పండి. అంటే ఇంకో పాపిగా ఉన్న మనుషులను, చీకటిలో మనుషులను యేసు ప్రభు యొక్క వెలుగును ప్రకటించి, సువార్తను ప్రకటించి వాళ్ళందరూ పాపం అని చీకటి నుంచి విడిపించాలి. లోకం వెలుగులాగానే ఉండాలి. ఇక్కడ చాలామంది ఏమైందంటే, నేను తిందామంటే తిన్నాం, మా హెడ్ మాస్టర్ అంటుండే మంచిగా తిన్నవరా బసవన అంటే తిన్నాం, అంటే వస్తుంది పోతుంది తప్ప ఒక ముక్క చదువు రాదు. ఈనాటి క్రైస్తవ విశ్వాసం ఎలా అయిపోయిందంటే, చర్చికి వచ్చినావు బసవన అంటే వచ్చిన, కూర్చున్నావు బసవన అంటే కూర్చున్నా, పోయినా అంటే పోయినా, కానీ ఒక్కడికి సువార్త చెప్పరే. ఒక నశించిపోతున్న ఆత్మ నరకానికి పోతున్న, లోకమంతా చీకటి, లోకమంతా నరకంలో టపా 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 నరకానికి పోతుంటే ఒక్క వ్యక్తిని సువార్త ప్రకటించకపోతే వెలుగును ఎలా ప్రకాశించినట్టు? లోకాన్ని వెలుగు ఎలా ఉన్నట్టు? లోకంలోకి మీరు వెలుగై ఉన్నారంటే ఎలాగైతే యేసు ప్రభు అలాగే కొన్ని ఆత్మ రక్షించాడో, యేసును విశ్వాసించిన నీవు కొంతమంది ఆత్మ రక్షించాలి. నరకానికి పోతున్న వారికి సువార్త ప్రకటించి నువ్వు ఆత్మ రక్షించాలి. కొంత ఆత్మను దేవుని నడిపించబడాలి. అప్పుడే నువ్వు లోకానికి వెలుగు. కానీ ఉట్టిగా నువ్వు చర్చికి పోయి రావడం పోవడం అంటే నువ్వు లోక వెలుగు ఎట్లయితావు? లోకంలో మీరు వెలుగై ఉన్నారంటే మీరు కొంతమందిని వెలుగును, సువార్తని వెలుగును మీరు ప్రకటించి కొంతమంది నశించిపోతున్న ఆత్మని మీరు రక్షించే బాధ్యత విశ్వాసుల నీ మీద నా మీద ఉన్నది. అదే ఈ సువార్త అనే వెలుగును ప్రకటించి ఈ లోకంలో చీకటిలో ఉన్న వారు రక్షించాలంటే నీ సువార్త ప్రకటించాలి. వెలుగు అనగా సత్యం చెప్పారు. సంఘములలో కూడా ఈరోజు చాలా అబద్ధ బోధలు, అసత్య బోధలు వచ్చేసినాయి. కాబట్టి మనం అందరం కూడా క్రీస్తు సంఘమని కూడా, సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా బైబిల్లో ఉన్న సత్యవాక్యాన్ని చెప్పాలి. అది కూడా వెలుగే. విశ్వాసులు కూడా బైబిల్లో ఉన్న సత్యం చెప్పాలి. అన్ని జనులకేమో క్రీస్తు సువార్తని వెలుగును ప్రకటించాలి. ఈ 2 పనులను చేయాలి, ఈ 2 కార్యాలను చేయాలి. యేసు అనే వెలుగును ప్రకటించు,
నశించిపోతున్న ఆత్మను, పాడైపోయిన జీవితాన్ని రక్షించు. ఇది నీ బాధ్యత, తప్పకుండా చేయాల్సిన పని. అది 100% చేయాల్సిందే, కాదనడానికి వీల్లేదు. నాకు చదువు అవసరం లేదు, నా స్త్రీల పురుషుల అవసరం లేదు. క్రీస్తును ప్రకటించడానికి, క్రీస్తు సువార్తను ప్రకటించడానికి చదువు అవసరమా? అవసరం లేదు. ప్రార్థించాలి, ప్రకటించాలి. కొంతమంది చీకటి నుంచి, అంధకారం నుంచి విడుదల పొందుతారు. లోకాన్ని వెలిగే ఉన్నారంటే మీరు కూడా కొంతమంది ఆత్మ సువార్త ప్రకటించి నశించిపోతున్న ఆత్మ రక్షించడని యేసు ప్రభు చెబుతున్నాడు. అక్కడ వెలుగు పొందినం, మౌనం ఉండడానికి వీల్లేదు. సువార్తం ప్రకటించాలి. అలాగే సంఘములో మనం సత్యం ప్రకటించాలి. ఒక మాట చదివి ముగిస్తాను. ఒకసారి యోహాను సువార్త ఒక మాట చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం. యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడు. చూడండి, యేసు నేనే సత్యం అన్నాడు. ఏమన్నాడమ్మా? సత్యం. వెలుగును ఏమన్నా నేను? వెలుగు అంటే సత్యం, అంటే సత్యాన్ని ప్రకటించాలి, యేసుని ప్రకటించాలి. యేసు అనే సత్యాన్ని, యేసు అనే వెలుగును ప్రకటించాలి. ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు వారిని ఏం చేయాలమ్మా? నీ వాక్యమే, చూడండి, వాక్యమే సత్యం. అలాగే యేసే సత్యం. యేసు అనే సత్యానికి ఏమో అన్యజనులకు ప్రకటించాలి, వాక్యం అనే సత్యానికి ఏమో క్రైస్తవ సమాజం చెప్పాలి. దుర్బోధను, అసత్యమును సంఘంలో కూడా, లోకంలో ఆచారాలు, పద్ధతులు అన్నీ కూడా లోకంలో సంఘంలో తెచ్చిపెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు చాలా ఊళ్ళలో రకరకాల ఆచారాలు వచ్చినాయి. హల్లెలూయా. ఒక దీపారాధన కొంతమంది పెడుతున్నారు, సమాధుల పండుగ అని కూడా పెడుతున్నారు. ఎక్కడున్నది? సమాధులు మొక్కడం న్యాయమా? తల్లిదండ్రులను సమాధిని మొక్కడము మంచిదా? మంచిది కాదా? తల్లిదండ్రులను బతికి ఉన్నప్పుడు ప్రేమించరు అని దేవుడు చెప్తే చచ్చినాక ప్రేమిస్తారు వీళ్ళు. ఎందుకంటే వానికి కూట దొరుకుతుంది, మేక దొరుకుతుంది, పోలిలో ఏదో ఒకటి దొరుకుతుంది. తిండిపోతులు, మనసులు మోసగాలరు వీళ్ళు. బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక్క రూపాయి రొట్టె పెట్టాడు, అన్నం పెట్టాడు, చూడడు, బాగు చూడడు. కానీ బతికి ఉన్నప్పుడు దేవుడు ప్రేమించని చెప్తే బతికినప్పుడు బాగా తన్ని వాని సంబంధంలో తోలిపేసి చచ్చిపోయినాక సమాధికి మంచి సున్నం కొట్టి అమ్మా తల్లి అని చెప్పేసి మొక్కి మంచి పోలేనో, మటనో, చికెనో దినాలు చేసుకొని తింటాడు. అది కాదు దేవుడు చెప్పేది. దేవుని తప్ప ఎవరు నమస్కారం చేయొద్దు. విశ్వాసులు నీవు దేవుని తప్ప ఎవరికి నమస్కారము చేయదు. బతికి ఉన్నప్పుడు అమ్మ నాన్న ప్రేమించిన యేసుప్రభు చెప్తున్నాడు. బతికి ఉన్నప్పుడు సన్మానం చేయండి. వాళ్ళు ఆరోగ్యం బాగలేనప్పుడు చూడండి. బతుకున్నప్పుడు ఎంత ప్రేమిస్తారో అంత తల్లిదండ్రులను ప్రేమించిన దేవుడు చెప్తే బతుకున్నప్పుడు ఎవరు ప్రేమించడు, కానీ చచ్చినాక సమాధి దగ్గర పండుగ చేస్తాడు. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా? దేవునికి ఆనందం. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మకైనా సరే తెలిస్తే సంతోషిస్తారండి? ఈ లోక సంబంధమైన కొన్ని ఆచారాలు సంఘంలో సేవకులు తెచ్చారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది డబ్బు కావాలి. ఏం కావాలి? డబ్బు కోసం వాళ్ళు కొత్త ఆచారం పెట్టారు. విశ్వాసాలేమో తినుము త్రాగుము అనే ఈ గుండెలు కాబట్టి వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. కానీ ఒక్కరు ప్రశ్నించాడు, ఎందుకు అయ్యేది వ్యర్థమైనది, ఇది ఎందుకు మనం చేసేది? ఆ బైబిల్ లేదు కదా, సంఘంలో ఉండదు రాదు కదా అని చెప్పాడు, ప్రశ్నించాడు. అందుకే బైబిల్ చెప్తుందంటే లోకానికి వెలుగుగా ఉండాలంటే యేసుప్రభు ప్రకటించడమే కాదు, క్రీస్తు సంఘంలో ఉన్న విశ్వాసాలకు వాక్య వ్యతిరేకమైన ఆచారాలు, పద్ధతులు చేస్తే దాన్ని ఖండించాలి. బోధించే బాధ్యత అనేది. నువ్వు సువార్త ప్రకటించాలన్నా, ఈ క్రీస్తు సంఘానికి అలాగే సత్యం ప్రకటించాలన్నా నీకు ధైర్యం ఉండాలి. ఏముండాలండి? పిరికోలు పనికిరాడు. ఏముండాలండి? సువార్త ప్రకటించాలంటే నీకు ధైర్యం ఉండాలి. ఏముండాలి? బైబిల్లో ఉన్న సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా నువ్వు ప్రకటించాలంటే నీకు ఏముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యం ఎలా వస్తుంది తెలుసా మీకు? ధైర్యం ఎలా వస్తుంది తెలుసా? 2 కారణాలు. విశ్వాసన నీకు దేవుని బిడ్డలకు సింహంలాగా మీరు చూడండి, బైబిల్లో శద్రకు, మేషకు, అబేద్నెగోను అగ్నిగుండంలో పడదోస్తాము అని చెప్పినా సరే భయపడగా అగ్నిగుండంలో వెళ్ళని ప్రయత్నం చేశారు. కానీ
దేవుని ఆజ్ఞ మాత్రం వాళ్ళు అతిక్రమించలేదు. అలాగే పౌలు కానీ యేసుప్రభు శిష్యులందరూ కూడా శిలువ మీద ఉల్టా శిలువ తీసి చంపబడ్డారు, హతసాక్షులయ్యారు, కొంతమంది తలగా తీసేశారు, మౌనంగా చచ్చిపోయారు, కానీ దేవుని ఆజ్ఞ అతిక్రమించలేదు. అంత ధైర్యం వాళ్ళు ఎక్కడిది? బైబిల్లో భక్తులకు కానీ విశ్వాసులు కానీ ఆదిమ సంఘానికి అంత ధైర్యము అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అది అతను డబ్బు లేదే, ధనము లేదే, అది ఏమన్నా మన బాడీ బిల్డర్ కాదే, జనసమూహం లేదే. అంత బలవంతులుగా ధైర్యంగా వాళ్ళు సువార్తను ఎలా ప్రకటించారు? బైబిల్లో ఉన్న సత్యాన్ని ఎలా ప్రకటించారు అపోస్తలులు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు అండి? 2 కారణాలు. ఒకటి ఏమిటంటే దేవుని వాక్యం. ఏం చెప్పండి? దేవుని వాక్యంతో ఎంత నువ్వు నింపబడతావో ఈ లోకానికి వెలుగుగా నువ్వు జీవించగలుగుతావు. ఒకసారి కీర్తనలో చూడండి, కీర్తనలో ఈ మాట చదివి నేను ముగిస్తాను. ఈ చక్కగా ఈ మాట విని మీరు జ్ఞాపకం చేసుకోండి. 119వ కీర్తన 119వ కీర్తన 105వ వచనం చూడండి. 105వ వచనం, నీ వాక్యము నా పాదమునకు దీపము, నాకు త్రోవకు వెలుగే ఉన్నది. అంటే వాక్యమును దేవుడు వెలుగుతో పోలుస్తున్న వచనంలో. హల్లెలూయా. అంటే లోకానికి అనేకులను నువ్వు క్రీస్తు వద్ద నడిపించాలంటే, వెలుగుగా ఉండాలంటే, ఆత్మను సంపాదించాలంటే, కొంతమందికి సత్యభాగం నడిపించాలంటే నీలో ఏముండాలి? వాక్యం అనే వెలుగు ఉండాలి. వాక్యం చదవాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి. బైబిల్ ధ్యానించి వాక్యంలో ధ్యానించి వాక్యం నింపబడితే నువ్వు ధైర్యం వస్తుంది, మంట పుడుతుంది, లోకానికి వెలుగుగా ఉండగలుగుతావు. హల్లెలూయా. కొంతమంది ఆత్మను చెడిపోయిన జీవితాలను బాగు చేయగలుగుతావు, కొంతమంది బలపరచగలుగుతావు, ధైర్యపరచగలుగుతావు, పాపం రక్షించగలుగుతావు. ఉండాల్సింది వాక్యం. వాక్యం వినే ఆసక్తి లేకపోతే, వాక్యం చదివే ఆసక్తి లేకపోతే నువ్వు లోకాన్ని వెలుగు ఎలా ఉంటావు? నామకార్థ క్రిస్టియన్లాగా ఉండరాదు. నిజమైన క్రైస్తవుడు దేవుని వాక్యం చదువుతాడు, వాక్యంతో నింపబడతాడు. బలమైన వాక్యంతో, లోతైన వాక్యంతో నేర్చుకొని ధ్యానించి నింపబడి లోకంలో బయలుదేరాలి. హల్లెలూయా. అప్పుడు లోకానికి నువ్వు వెలుగే ఉంటావు. దేనికి మహిమ కలుగుని గాక. అప్పుడు వాక్యంతో నింపబడి ధైర్యం వస్తుంది. ఏమొస్తుంది అండి? ధైర్యం మామూలుగా ఉంటుంది అది. ఇంకో మాట చూడండి, అపోస్తలుల కార్యంలో దేవుని ధైర్యము, క్రీస్తును ప్రకటించాలన్నా, సత్యవాక్యం ఉన్నట్టుగా ప్రకటించాలన్నా నీకు ధైర్యం అవసరము, శక్తి అవసరము. కొన్ని ఆత్మ రక్షించాలన్నా దేవుని ధైర్యము, దేవుని శక్తి, దేవుని బలమున అవసరం. లేకపోతే నువ్వు సాతాను చేతి నుంచి, దయ్యాల నుంచి, మంత్రాల నుంచి, రోగుల నుంచి, అలాగే పాపులను రక్షించలేవు. అలాంటి ధైర్యం, అలాంటి బలం నీకు కావాలంటే అపోస్తలుల కార్యము అక్కడ పేతురు గురించి ఒక మాట రాయబడింది. ఒకసారి మీరు చూడండి. ధైర్యంగా వాక్యం చెప్పాలంటే, ధైర్యంగా క్రీస్తును ప్రకటించాలంటే అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. 31వ వచనం ముగిస్తున్నా. హల్లెలూయా. అయిపోయింది మీటింగ్. హల్లెలూయా. దేనికి స్తోత్రం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కప్పించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా ఇంతమంది బోధించలేరా? అంటే ఇంతమంది వాళ్ళు భయపడరు. పైన చదివితే బెదిరింపుకు వాళ్ళు భయపడి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ధైర్యం కావాలి చెప్పడానికి. ప్రార్థన చేశారు, దేవుడు పరిశుద్ధాత్మ నింపాడు, ధైర్యంగా వాక్యం బోధించాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటించాలంటే అంత ఈజీ కాదు. అవమానం వస్తుంది, ఎదిరిస్తాడు, బెదిరిస్తాడు, చంపుతామంటారు. అన్నిటికీ నువ్వు తెగించి ధైర్యంగా వాక్యం బోధించాలి, సువార్త ప్రకటించాలంటే నీకు దేవుడిచ్చే ధైర్యం కావాలి, బలం కావాలి. ఎలా వస్తుంది అది? దేవుని వాక్యంతో నువ్వు నింపబడితే, పరిశుద్ధాత్మతో నింపబడితే నీకు ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుందండి? ధైర్యం చేస్తుంది. ఒక మాట చెప్తాను నేను. దేవుని ఆత్మతో వాక్యంతో నింపబడి ఎంత ధైర్యం ఎలా పనిచేస్తుందో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ చూడండి, కొత్తగా రక్షణ పొందినప్పుడు దాదాపు 2-3 సంవత్సరాలు నేను మా ఇంటిలకు భయపడి, మా ఊరులకు భయపడి, నిందలకు భయపడి, అవమానం భయపడి, టక్కేసుకొని, లూజ్ షర్ట్ వేసుకొని, బైబిల్ లోపల దాచుకొని, ఇలా పెట్టుకొని మా ఊరు దాటి 5 కిలోమీటర్లు నడిచి ఆటో ఎక్కి చర్చికి వెళ్ళి మళ్ళీ వచ్చేయాను సీక్రెట్గా.
అది నా జీవితం. ఇంటోళ్ళు తెలియద్దు, ఊరోళ్ళు తెలియదు. ఎందుకంటే కొట్టే పరిస్థితి, భయంకరమైన బూతులు తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, నాకు ధైర్యం లేదు. అయితే 3 సంవత్సరాలు నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మదేవుడు నాతో కార్యం చేసిన తర్వాత నేను 21 days ఉపవాసం ఉండి దేవుని ఆత్మతో నింపబడాలని ప్రార్థించినప్పుడు ఆ 21 days 21 రోజు ఉపవాసం ఉండి దేవుని ఆత్మతో నింపబడి దేవునితో మాట్లాడడం, దేవుని సెలవుని అన్నీ అక్కడే రాత్రి పగలు. ఆ ఉపవాస ప్రార్థనలోనే హరిలాల్ ఆయన కిడ్నీ రాళ్ళు స్వస్థపరిచేటప్పుడు దేవుని నమ్ముకున్నాడు. ఇప్పుడు అదొక సాక్ష్యం. హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థన దేవుని నింపబడిన తర్వాత నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత బైబిల్ ఇట్లా చేతి పెట్టుకొని మా ఊర్లో అంతా గల్లి తిరిగిన నేను. ఇట్లా ఎవరైనా వస్తే మనం దేవుని గురించి చెప్తాం, ఎదుర్కొందామని. నేను ఒక్కడే నమ్ముకున్నా. మా నాయనకు వ్యతిరేకం, అమ్మ నాన్న వ్యతిరేకం, వదినాలు వ్యతిరేకం, మా ఊరంతా వ్యతిరేకం, పెద్ద నాయన, చిన్న నాయన, అక్క, పెద్ద, బావ అందరు వ్యతిరేకం. నాకు అంత ధైర్యం వచ్చి అందరు నన్ను చూసి కిందికి వెళ్ళి పై చూస్తున్నారు, ఎవరేమంటలేరు. ఇప్పుడు దేవుడు నమ్ముకోవడమే కాకుండా బైబిల్ తీసుకొని తిరుగుతున్నారు ఊర్లో. ఆ ధైర్యం చూసి ఎవరు కూడా ఏం చెప్పాలో అర్థమైతే తెలియదు. కానీ ఆ పరిశుద్ధాత్మ పొందక ముందు కంటి కనబడగానే పోతుండే తిట్టేవాళ్ళు అన్నమాట. ఇది ఒక సంఘటన. రెండో సంఘటన ఏంటంటే, కొద్ది కాలం నేను ప్రార్థించి అని మా ఊర్లో అనేక రోగం నుంచి, దయ్యాల నుంచి విడుదల పొందు, స్వస్థత పొందు నా దగ్గర అందరూ వస్తూ ఉంటే, దేవుని వాక్యం వింటూ ఉంటే ఈ మొత్తం తానంతా మార్చేస్తాడని చెప్పేసి భయపడి ఈ తాండం నుంచి వెళ్ళకూడదామని ప్లాన్ చేసి పేద 20 మంది గుంపు కూడి వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు సాయంత్రం 7 గంటలని బైబిల్ చదువుతూ ఉన్నాం మా ఇంట్లో. అప్పుడు వాళ్ళందరూ అలాగే మాట్లాడుతున్నట్ట. అందులో ఒక పిల్లోడు విన్నాడు, పరిగెత్తి నా దగ్గర వచ్చి చెప్పాడు, మామ నీకు ఊరు నుంచి వెళ్ళగొడతారంట, అందరు మాట్లాడుతున్నారు, నువ్వు ఉండనేరంట, అందరు మా యేసు ప్రభు గురించి చెప్తున్నా అంట అన్నారు. ఆ పరిశుద్ధాత్మ నింపబడిన నేను నవ్వి ఆ పిల్లని చెప్పిన, నేను ఏదైతే చెప్తున్నానో చక్క వాళ్ళపై పబ్లిక్గా చెప్పేసే బేట అని చెప్పిన. ఏదైతే చెప్తున్నానో అందరు పోయి చక్కగా గంభీరంగా చెప్పేసి, ఏమిటంటే సింగితరి మామ తానులందరూ వెళ్ళగొట్టి ఒక్కడే ఉంటాడని చెప్పిన. హల్లెలూయా. అర్థమైందా మీకు? నాకు వెళ్ళగొట్టడం కాదు, నేనందరూ వెళ్ళగొట్టి నేను ఒక్కడే ఉండని చెప్పిన. అంత ధైర్యం అది. ఇప్పుడు దాకా మా ఊర్లో ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, ఎవరు రాదది. హల్లెలూయా. ఎందుకంటున్నా అంటే దేవుని ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మతో, దేవుని వాక్యంతో నింపబడి ఈ లోకానికి వెలుగు ఉండి పాడైపోయిన బ్రతుకులను, చెడిపోయిన వ్యక్తులను క్రీస్తుతో నడిపించి రక్షించే ఆ వెలుగుగానే ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రక్షణ పొందని నీవు యేసుని నీవు యేసు నమ్ముకుంటే యేసుని పాపం తీసేసి నేను పరిశుద్ధంగా మార్చి పరలోకాన్ని తీసుకొని వస్తాడు. యేసు నమ్ముకున్న నీవు, రక్షణ పొందిన నీవు లోకానికి వెలుగుగా ఉండాలని దేవుడు పిలుపునిస్తాడు. సంఘానికి సత్యవాక్యం బోధించు, అన్యజనులకు యేసు ప్రభుని సత్యాన్ని ప్రకటించు. దేవుని వాక్యంతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడితేనే కానీ ఈ లోకానికి వెలుగుగా ఉండడం అసాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని గురించి నిందలైన, అవమానమైన, కష్టమైన, నష్టమైన భరించాలి. అంత ఈజీ కాదు. హల్లెలూయా. ఆత్మను సంపాదించాలంటే మనం రక్షించడానికి యేసు ఎంత శ్రమ పడ్డాడో, విశ్వాసిగా నీవు అనేక ఆత్మ రక్షించాలంటే నీకు శ్రమ, నింద, అవమానం, గాయం నీకు అవసరమని ప్రాణం కూడా తీసే పరిస్థితి వస్తుంది. నాకు ఎంతో మంది చూసారు, ఎంతో మంది ప్రాంతంలో అంతెందుకు ఇక్కడ బుచ్చిపల్లిలో నన్ను సంపాదన చూసారు. చాలామంది పాష వెలగొట్టాము, నీకు వెల కూడా చంపేస్తామన్నారు. మరి ఎప్పుడు చంపేస్తావు, ఎప్పుడు రావాలో చెప్పు అని చెప్పిన నేను. సరే బుధవారం మోసం చెప్పేసి మేము అందరం పోయినాము. అందరి సంఘం అందరికీ తెలుసు, పబ్లిక్ అది. పోయినాము, ఆరాధన చేసుకున్నాం. వచ్చేటప్పుడు కార్లకు దబా కొట్టారు, గట్టిగా బాగా బెదిరించారు, వచ్చేసినాం. మళ్ళీ ఈసారి మాదని కథం చేసి పడేస్తామన్నాడు. ఎప్పుడు రావాలో చెప్పు, రేపు శుక్రవారం వస్తున్నా, నువ్వు చేసి చూడు, నేనేం చేశాను నీకు తెలియదని చెప్పిన. మళ్ళా మళ్ళా భయంకరంగా బూతులు ఎంత కారు దన్న కొట్టారు. మళ్ళా దేవుడు తప్పించాడు, వచ్చేసినాం. నెక్స్ట్ రోజు అందరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఎక్కడొచ్చారు వాళ్ళు తెలియదు నేను ఏం చేసినాను. హల్లెలూయా. సార్ దండం పెడతా సార్, క్షమించి వాళ్ళకు, మా వాళ్ళు వదిలేసి ఏదో తప్పు చేశారు, పిల్లలు తెలియకుండా వచ్చారు అన్నారు. ఆడ కేసు ఫైల్ చేసింది నేను.
కత్తులు ఉన్నాయి సార్, రాళ్ళు సార్, ఫ్యామిలీతో వచ్చినాము, వీడియోస్ ఇగో మా సంబరానికి వచ్చారు కాబట్టి వీళ్ళకు కేసు ఏం చెప్పినాం. ఐఎస్ఐ అన్నాడు, ఈ కేసు జీవితకాలం ముందు జైల్లో పోవాలి, అలాంటి కేసు ఉంది, వాళ్ళకి ఆధారం ఉంది, వీడియోస్ అని చెప్పిండు. అప్పుడు క్షమాపణ అడిగారు. హల్లెలూయా. దేవుని నమ్మని నీకన్నా తెలివి ఉంది, మాకైనా తెలివి ఉండాలి. హల్లెలూయా. మన సంఘం స్టార్ట్ ఎందుకు చెప్తున్నంటే, ప్రాణానికి భయపడేటోడు, మరణానికి భయపడేటోడు క్రైస్తవుడు కాదు, పిరికోడు క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. అందుకని నేను ఎవరైనా క్షమిస్తా కానీ ఈ పిరికోళ్ళకు క్షమించాను. ఊరికి భయపడి, ఊరికి సమస్యకు భయపడి, దయ్యాలకు భయపడ్డాడు అలాంటి దగ్గర నేను. హల్లెలూయా. చస్తే ఎక్కకపోతే దేవుని దగ్గర పోతావు, బాధ ఎంతనికి. హల్లెలూయా. కానీ దేవుని కొరకు బతుకు, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని కొరకు బతుకు. హల్లెలూయా. అందరూ ఒక తీర్మానం చేద్దాం, నా ద్వారా అనేక నశించిపోతున్న ఆత్మలు, పాడైపోయిన బ్రతుకులు, కుటుంబాలు యేసు దగ్గర రావాలి, అనేక క్రైస్తవ కుటుంబాలు సత్యవాక్యం దగ్గర రావాలి, దాని కొరకు నేను వాడబడాలి అని ఆశ కలిగిన వారు చేయలేపండి. నా ద్వారా అనేక నశించిపోతున్న ఆత్మలు క్రీస్తు వద్దకు నడిపించబడాలి, నా ద్వారా అనేక క్రైస్తవ సమాజం సత్యవాక్యం అపోస్తల బోధకు నడిపించబడాలని ఆశ కలిగిన వారు చేయలేపండి. చాలా సంతోషం. అయితే మీరందరూ కూడా దేవుని వాక్యంతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. అందరం లేచి దీని కొరకు ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడదాం.